అనకాపల్లి జిల్లాలో విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిఎస్సి నియామకాలు, నీట్ పేపర్ లీకేజ్, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అంశాలపై నిరసన కార్యక్రమాలకు వైసీపీ అధినేత పిలుపునివ్వగా జిల్లా కేంద్రాల్లో పార్టీ, విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. అనకాపల్లిలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ నేతృత్వంలో రామచంద్ర థియేటర్ నుంచి పెరుగు బజార్ జంక్షన్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సిగా మారిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద, ఆ పేపర్ లీకేజ్ మీద, అలాగే అభ్యర్థుల తాలూకా ఎంపిక ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్ల మీద ఈ పోరాటాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దిగొచ్చి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ లో అవకతవకలు జరిగినాయి, విద్యార్థుల ఎంపికలో అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పులేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయడు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఈ రోజు పెద్దలు ఒక సామెత చెప్తారు, విద్య లేని వాడు వింత పశువుతో సమానం అని. ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అందరం కూడా చదువుకుంటే మనకి చదువు వస్తుంది, కానీ ఆయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి చదువుకొని దేశ విదేశాలు చదివించాడు. అయినప్పటికీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తాలూకు భవిష్యత్తు, యువత, వారి భవిష్యత్తు కనీస బాధ్యత లేకుండా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నాడు. తప్పకుండా తనకున్నటువంటి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన తాలూకు మొండితనం ఏదైతే ఉందో, వీటన్నిటిని కూడా ఆ మదం దించేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి